కలకత్తా మెడికల్ కాలేజీ విద్యార్థిని అత్యాచారం చేసి అతి క్రూరంగా చంపిన దుర్ఘటనకు విశాఖలో వైద్య విద్యార్థులు గత వారం రోజులుగా నిరసన తెలుపుతున్నారు. దీంతో వైద్య విద్యార్థులు చేపట్టిన ధర్నాకు విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జరిగిన దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా బీజేపీ నాయకులు పివిఎన్ మాధవ్కి రాఖీలు కట్టి సోదరభావాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరుచుకోవాలని ఈవేళ తెలుగు శక్తి కలకత్తాలో జరిగిన విద్యార్థి హత్య పైన నిరసన తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు దాకా కనీసం చంపిన అరెస్ట్ చేయలేదు, న్యాయం ఆలస్యం అవుతుంది. ఈవేళ దేశం మొత్తం మీద డాక్టర్లు అందరూ రోడ్ రేక్ నిరసన తెలియజేస్తున్నారు. మేము ఒకటే కోరుతున్నాం, తక్షణం కేంద్రం కళ్ళు తెరుచుకోవాలి. గాంధీజీ గారు చెప్పినట్టు నిజమైన స్వతంత్రం ఇంకా రాలేదు భారతదేశానికి. 70 సంవత్సరాలు మొన్నే జరుపుకున్నాం. మరి ఈవేళ ఒక మహిళ విధులు నిర్వహిస్తుంటే అర్ధరాత్రి మానభంగం చేసి చంపి దాన్ని సూసైడ్ చిత్రించారంటే నిజంగా మరి ఎటు వెళ్ళిపోతుంది అర్థం కావట్లేదు. ఇదే వాళ్ళు కోరేది ఒకటే, కామన్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ జరుగుతున్నారు. మరి దీనికి ఎందుకు కేంద్రం సందేహిస్తుంది మేము ప్రశ్నిస్తున్నాం. ఇది ఒక వెస్ట్ బెంగాల్ కాదు, అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. నేను ఒకటే కోరుతున్నాను, ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించాలి. ఈరోజు ఇది ఆడబిడ్డలకి అన్యాయం జరిగిందంటే భవిష్యత్తులో ఇవాళ రాఖీ దినం. నా సోదరి లేకపోయినా సరే నా సోదరి కోసం యుద్ధం చేయబోతున్నాను. డెఫినెట్గా న్యాయం జరగాలి. దేశం అంతా సిగ్గుతో తలదించుకుంటుంది. నేను కందుల నాగరాజు, విశాఖపట్నం దక్షిణ జనసేన పార్టీ నాయకుడిని. ఈరోజు మనందరూ కూడా నిన్న కాక మన స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నాం, 78వ స్వతంత్ర దినోత్సవం. దానికి ముందే కరెక్ట్గా వెస్ట్ బెంగాల్లో మరి కలకట్టాలో ఒక డాక్టర్ని దారుణంగా మరి సామూహిక మానభంగం చేసి చంపేయడం అనేది చాలా దారుణమైన విషయం. దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ఒక చర్య తీసుకోవాలి. ఈ విషయాన్ని మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్ళాం. ఇప్పుడు ఈ విజువల్స్ కూడా పంపించడం జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి వాటిని అక్కడ ఎంకరేజ్ చేయడం కానీ క్షమించడం కానీ ఉండదు. తప్పనిసరిగా దీని మీద మరి పెద్ద ఎత్తునే మమ్మల్ని అయితే మరి ప్రొటెక్ట్ చేయమన్నారు. మరొకటి ఏంటంటే ఇవాళ ఇక్కడ పర్వాలేదు, పల్లెటూరు లాట్లోని అర్ధరాత్రి ప్రస్తుత సమయంలో అది ప్రమాదం జరిగితే ఈ డాక్టర్లు వెళ్ళి అక్కడ సర్వీస్ చేయవలసిన పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళకి ఇవాళ వెళ్ళడానికి ఎంత భయపడతారో మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. టి పృథ్వీరాజ్, జోడా ప్రెసిడెంట్, విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజ్. మీ అందరికీ తెలుసు, ఇది ఎన్నో రోజు 7 రోజులుగా ప్రతి వైద్యుడు ఇక్కడ ఉండే వాళ్ళందరూ రోడ్డు మీదే ఉన్నాం. ఇట్స్ మీన్ 7 days. ఇంతవరకు ఏ గవర్నమెంట్ కానీ ఎవరు కానీ మాకు ఎటువంటి ప్రామిస్ కానీ ఏం చెప్పలేదు, చేయలేదు. నిన్న ఏదో కమిటీ వేసాం, అలాంటి నోటి మాటలు మాకు అనవసరం, మాకు అవసరం లేదు. అంటిల్ అండ్ అన్లెస్ దే కమ్ విత్ అన్ యాక్ట్ వీఆర్ నాట్ రెడీ టు కమ్ అండ్ వర్క్. ఇక్కడున్న ప్రతి మహిళకి సెక్యూరిటీ ఇచ్చేంత వరకు ఎవరు మేము విధులకు వెళ్ళడానికి రెడీగా లేమండి. అండ్ వీళ్ళు సపోర్ట్ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అండ్ యాజ్ దే టోల్డ్, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు అడగాలి. వీ వాంట్ నెక్స్ట్ ఎక్కడో కలకత్తాలో జరిగిందని వదిలేమండి. రేపు ఇక్కడ ఉండే మహిళలు జరగడానికి గ్యారంటీ లేదు. మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఒక హీరో ఫర్ అల్లూరి సీతారామరాజు సినిమా ఈ మధ్య. మరి దేశంలో ఉన్నటువంటి ఇంతకంటే ఘోరమైన అన్యాయం ప్రజలు ఎవరో చూసుండరు. అహింస పరమో ధర్మ అని మహాత్మా గాంధీ ఎంతో భగవద్గీతలోని ఒక వాక్యాన్ని చెప్పి అందరినీ హింస మానాలి అనేటువంటి చెప్పి ప్రజలను అర్ధరాత్రి కూడా ఆడది చక్కగా వెళ్ళిన నాడే మనకు స్వాతంత్రం వస్తుందని చెప్పినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క సామ్రాజ్యంలో ఈ రోజున ఎంత అన్యాయం ఘోరంగా జరిగినందుకు కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా స్పందించాలి. ఆ ధర్మం నేడు చాలా అధర్మంలో ఉన్నది, దాని ప్రమాదంలో ఉన్నది. కాబట్టి ఆ ధర్మాన్ని రక్షించడం కోసం ధర్మహింస తథైవచ అనేటువంటి అల్లూరి సీతారామరాజు గారు చెప్పినట్టుగా అల్లూరి సీతారామరాజు గారి బాటలోనైనా వాళ్ళని శిక్షించాలని నేను కోరుకుంటున్నాను.